Exercise 1.2. Write the successor of the given numbers. Here two numbers are given. We have to write the successor of the given numbers. Okay. Take the first number. Successor అంటే ఏంటో నేర్చుకున్నాం కదా, ఏంటి, just after number. Okay. Here one number is given 13,129. Okay. 13,129. దీనికి తర్వాత వచ్చే నెంబర్ ఏంటి, 13,000 ఆఫ్టర్ నెంబర్ 13,130. దిస్ ఈస్ ద సక్సెసర్ ఆఫ్ is the successor of 13,129. Okay. Second number 8,70,513. 8,70,513. Then what is the next number to the given number? Given number ki tarvata vache number enti 8,70,514 is the successor of 8,70,513. Next, write the predecessor of the given numbers. Here two numbers are given. We have to write the predecessor of the given numbers. Write the predecessor of the given numbers. What is the first number? 41,521. 41,521. Predecessor అంటే ఏంటి, just before number. దానికి ముందు వచ్చే నెంబర్ రాయవలసి ఉంటుంది. ఓకే. దీనికి ముందు వచ్చే నెంబర్ ఏంటి, 41,520 is the predecessor of 41,521. 41,521 కి predecessor ఏమవుతుంది, 41,520. Next, second one 7,33,752. 7,33,752. దీనికి ముందు వచ్చే నెంబర్ ఏమవుతుంది, 7,33,751 is the predecessor of 7,33,752. Okay, this is the solution. Okay, write the next number. Third problem, write the next number. ఇచ్చిన నెంబర్కి నెక్స్ట్ వచ్చే నెంబర్ని రాయమన్నారు. ఓకే, ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ద నెంబర్స్ విత్ కామర్స్. 21,071. ద గివెన్ నెంబర్ ఈజ్ 21,071. నెక్స్ట్ నెంబర్ అంటే దాని తర్వాత వచ్చే నెంబర్ ఏమవుతుంది, 21,072. దిస్ ఇస్ ద నెక్స్ట్ నెంబర్. బి 4,23,025. 4,23,025. దీనికి నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమవుతుంది, 4,23,026. 23,026. This is the next number. Okay. Complete the following. Here some series are given. We have to complete this. Complete the following. Here 4 problems are given. We have to complete the blanks. Okay. First, see the number 61,035. 61,035 నెంబర్ ఇచ్చారు. దీనికి ముందు వచ్చే రెండు నెంబర్ని రాయవలసి ఉంటుంది. ఓకే, దీనికి ముందు వచ్చే నెంబర్ ఏమవుతుంది, 61,034. 61,034. దీనికి ముందు వచ్చే నెంబర్ ఏంటి, 61,033. దీస్ ఆర్ ద 2 నెంబర్స్. ఈ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే. బి 2,72,312. 2,72,312.
312. దీనికి ముందు వచ్చే నెంబర్ ఏంటి? బిఫోర్ నెంబర్ 2,72,311. దిస్ ఇస్ ద బిఫోర్ నెంబర్. దీనికి ముందు వచ్చే నెంబర్ ఏంటి? 2,72,310. 2,72,310. దీస్ ఆర్ ద టూ నెంబర్స్ బిఫోర్ ద గివెన్ నెంబర్. ఇచ్చిన నెంబర్కి ముందు వచ్చే నెంబర్స్. నెక్స్ట్ సి. 4,63,594. 4,63,594. దీనికి ముందు వచ్చే నెంబర్ బిఫోర్ నెంబర్ ఏమవుతుంది? 4,63,593. దీనికి ముందు వచ్చే నెంబర్ బిఫోర్ నెంబర్ 4,63,592. దీనికి ముందు వచ్చే బిఫోర్ నెంబర్ 4,63,591. 4,63,591. దీస్ ఆర్ ద త్రీ నెంబర్స్. ఈ విధంగా ఈ సిరీస్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డి. 40,121. 40,121. దీనికి ముందు వచ్చే నెంబర్ ఏమవుతుంది? 40,120. దీనికి ముందు వచ్చే నెంబర్ బిఫోర్ నెంబర్ 40,119. దీనికి ముందు వచ్చే నెంబరు 40,118. ఓకే, 40,118. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. రైట్ టూ నెంబర్స్ విచ్ కమ్ ఇన్ బిట్వీన్. ఓకే, హియర్ టూ నెంబర్స్ ఆర్ గివెన్. హియర్ టూ నెంబర్స్ ఆర్ గివెన్. వాట్ ఆర్ దే? 84,192. నెక్స్ట్ నెంబర్ 84,195. 84,192, 84,195. వీటికి మధ్యలో వచ్చే నెంబర్స్ ఏమిటి అని అడిగారు. ఇక్కడ నేను ఈ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఈ పార్ట్ మీరు ఎక్కడ చేసుకోవాలి? ఈ కాలంలో చేయాలి. ఇక్కడ సొల్యూషన్ మాత్రమే రాయాలి. చాలామంది ఈ పార్ట్ ఒకటి చేసి వదిలేస్తున్నారు, ఈ మధ్యలో చేస్తున్నారు. ఓకే, ఇది మీకు అర్థం అవడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికే చేస్తున్నాము. కనుక ఈ పార్ట్ అంతా, రఫ్ పార్ట్ అంతా ఎక్కడ చేసుకోవాలి? ఈ మార్జిన్లో చేయాల్సి ఉంటుంది, రైట్ సైడ్ మార్జిన్లో చేయాలి. ఓకే, దీని తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? ఆఫ్టర్ నెంబర్ 84,193. దీని తర్వాత వచ్చే నెంబరు 84,194. ఓకే, దీస్ ఆర్ ద టూ నెంబర్స్ కమ్ ఇన్ బిట్వీన్ ద గివెన్ నెంబర్స్. ఇచ్చిన నెంబర్స్కి మధ్యలో వచ్చే నెంబర్స్ ఏంటి? ఈ రెండు అవుతాయి. ఓకే, ఇది రఫ్ పార్ట్ అనేది మీకు మార్జిన్ సరిపోతే ఇక్కడ లైన్ గీసి పక్కన చేయండి, అంతేగాని ఈ మధ్యలో చేయొద్దు. ఇది ఒకటే చేసి వదిలేకండి, ఇక్కడ సొల్యూషన్ రాయాలి. 84,193, 84,194. These are the two numbers. Next B. 5,22,496. 5,22,496. 5,22,499. These are the given two numbers. We have to write the numbers between the given numbers. ఇచ్చిన నెంబర్స్కి మధ్యలో ఉండే నెంబర్స్ రాయవలసి ఉంటుంది. దీని తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 5,22,497. నెక్స్ట్ నెంబర్ 5,22,498. These are the two numbers comes in between the given numbers. ఇచ్చిన నెంబర్స్కి మధ్యలో వచ్చే two numbers. Okay, this is the rough part. Solution. 5,22,497, 5,22,498. These are the two numbers come in between the given numbers. Next, write three numbers that comes in between. Write three numbers that comes in between. వీటి తర్వాత వచ్చే మధ్యలో వచ్చే త్రీ నెంబర్స్ని రాయమన్నారు. ఓకే, ఫస్ట్ టేక్ ద గివెన్ నెంబర్ 25,271. 25,275. These are the two numbers. ఈ రెండింటికి మధ్యలో వచ్చే నెంబర్స్ రాయవలసి ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ టు ద గివెన్ నెంబర్? దీని తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 25,272. దీని తర్వాత వచ్చే నెంబర్ 25,273. నెక్స్ట్ నెంబర్
25,274. These are the three numbers come in between the given numbers. ఇచ్చిన numbers కి మధ్యలో వచ్చే numbers, three numbers. You have to write these numbers here. Solution 25,272, 25,273, 25,274. These are the three numbers that comes in between the given numbers. Next, B. Take the number 7,47,357. Next, 7,47,361. These are the two numbers. What comes after the given number? ఇచ్చిన నెంబర్కి తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 7,47,358, 7,47,359, 7,47,360. These are the three numbers comes in between the given numbers. ఇచ్చిన నెంబర్స్కి మధ్యలో వచ్చే త్రీ నెంబర్స్ ఇవి అవుతాయి. ఓకే, 7,47,358, 7,47,359, 7,47,360. These are the three numbers. Counting by sevens, write four numerals from 19,387, 19,385. ఓకే, 19,385ని కౌంట్ చేస్తూ ఏ విధంగా సెవెన్స్ కౌంట్ చేసుకుంటూ ఫోర్ న్యూమరల్స్ని రాయమన్నారు. సెవెన్స్ కౌంట్ చేయాలి అంటే ఏం చేయాలి? 7 నెంబర్ యాడ్ చేయండి దీనికి. +7 చేస్తే ఏమవుతుంది? 2, 1, 9, 3, 9, 1. దిస్ ఇస్ ద ఫస్ట్ నెంబర్. ఓకే, ఫోర్ న్యూమరల్స్ రాయమన్నారు కనుక ఏం చేయాలి? మరి నెక్స్ట్ ఐ ఆమ్ యాడింగ్ 7. ఓకే, అగైన్ ఐ ఆమ్ యాడింగ్ 7. మళ్ళీ 7 యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ఏంటి? 19,399. దిస్ ఇస్ ద సెకండ్ నెంబర్. అగైన్ ఐ ఆమ్ యాడింగ్ 7. వి గెట్ 19,406. Again I am adding 7. We get 19,430. This is the fourth number. ఈ విధంగా 4 న్యూమరల్స్ని రాయమన్నారు. సెవెన్స్ యాడ్ చేస్తూ కౌంటింగ్ సెవెన్స్ కౌంట్ చేసుకుంటూ 7 నెంబర్స్ కౌంట్ చేసుకుంటూ 4 నెంబర్స్ రాయమన్నారు. ఓకే, దిస్ ఇస్ ద రఫ్ పార్ట్. సొల్యూషన్ 19,392, 19,399, 19,406, 19,413. These are the four numerals counting by sevens. Counting by 300s, write four numerals from 27,463. Here number is given 27,463. కౌంటింగ్ బై 300s కౌంట్ చేసుకుంటూ రాయమన్నారు. అంటే ఏం యాడ్ చేయాలి ఇక్కడ? 300 యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ఏంటి? 27,763. 27,763. దిస్ ఇస్ ద ఫస్ట్ నెంబర్. నెక్స్ట్ అగైన్ ఐ ఆమ్ యాడింగ్ 300. వీ గెట్ 28,063. 28,063. This is the second number. Again I am adding 300 to this number. We get 28,363. 28,363. This is the third number. Next, again I am adding 300 to this number. We get 28,663. 28,663. This is the fourth number. Then the solution is 27,763. First number. Second number 28,063. Third number 28,363. Fourth number 28,663. Okay, these are the four numbers.
Counting by 5,000s. Counting by 5,000s, write 4 numerals from the given number. Okay. First take the given number. What is the given number? 6,32,847. This is the given number. Counting by 5,000s. 5,000s count cheyamannaru ante em add cheyali deeniki 5,000 add cheyali. Okay. Here I am adding 5,000 to the given number. We get 6,37,847. This is the first numeral. Next, again I am adding 5,000. We get 6,42,847. 847. This is the second numeral. Again I am adding here 5,000. We get 6,47,847. This is the third numeral. Again I am adding 5,000. We get 52,847. This is the fourth numeral. Okay, here we have to write these 4 numerals. 6,37,847. 6,37,847. 6,42,847. 6,47,847. 6,52,847. These are the 4 numerals. Counting by 5,000s. Okay. Next, give the number which is successor of the predecessor of the smallest 6-digit number. Successor of the predecessor of the smallest 6-digit number. Okay. First we have to take smallest 6-digit number. Smallest 6-digit number. Smallest 6-digit number. Smallest 6-digit number రాయవలసి ఉంటుంది ఫస్ట్. ఓకే. Smallest 6-digit number. Smallest 6-digit number. Smallest 6-digit number ఏది? 1 lakh. 1 lakh is the smallest 6-digit number. Next, the predecessor of the smallest 6-digit number. దీని యొక్క predecessor ఏమవుతుంది? Predecessor of smallest 6-digit number. Predecessor అంటే ఏంటి? ముందు వచ్చే నెంబర్. Before number. ఏమవుతుంది? 99,999. This is the predecessor of the smallest 6-digit number. Then the successor of the predecessor of the smallest 6-digit number. దీనికి successor ఏమవుతుంది? Successor of 99,999. Successor అంటే ఆఫ్టర్ నెంబర్. దీని తర్వాత వచ్చే నెంబర్ 1 lakh. ఓకే, ఆన్సర్ ఏంటవుతుంది? 1 lakh. ఓకే, successor of the predecessor of smallest 6-digit number equal to 1 lakh. ఓకే, మళ్ళీ అదే నెంబరు వస్తుంది.